చనిపోయినంత మాత్రమున అతను ఒక మంచి వ్యక్తి అవడు. బ్రతికున్నంత మాత్రాన నీవు చెడ్డ వ్యక్తివి కాదు. మంచి చెడులు అనేవి మనిషి యొక్క ఊహను బట్టి మాట్లాడుకోవటమే తప్ప ఆమేన్ దేవుడు నిర్ణయిస్తాడు ఒక నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవం అనేది మంచోళ్ళకి అన్వయించబడదు, చెడ్డోళ్ళకి అది అన్వయించబడదు. మంచి చెడులకు సంబంధం లేదు. నిత్య జీవము నిత్య జీవం అనేది ముందు ఎన్నికను బట్టి అది ఆధారం చేసుకుని ఆ ఎన్నిక ద్వారా నిన్ను పిలుస్తా ఉంది ఆ గొప్ప నిత్య జీవము కొరకు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీకు నిత్య జీవం రాదు. అలాగని నువ్వు ఎంత చెడ్డగా జీవిస్తున్నా నీకు నిత్య జీవం